ఆగు. మావయ్య గారు మీకు పుణ్యం ఉంటుంది. మావగారిని ఆపండి మావయ్య గారు. మీరింటికి వస్తామని చెప్పితే తప్ప బావగారు ఆగరు. చూడు, వాడు ఇంకేదైనా తప్పు చేసుంటే క్షమించేవాణ్ణి. వాడు ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేశాడు. అది తప్పు కాదు, ద్రోహం. తప్పుకు శిక్ష ఉంటుంది కానీ ద్రోహానికి శిక్ష ఉండదు. నా బిడ్డ తప్పు లేకపోయి ఉంటే వాడి కోసం నా ప్రాణం ఇచ్చేవాణ్ణి. కానీ వాడు చేసిన తప్పుకి జీవితాంతం వాణ్ణి కానీ మిమ్మల్ని కానీ క్షమించడం ఉండదు. ఆగు రాఘవ, మేము చెప్పేది విను. మావయ్య గారు ప్లీజ్ అర్థం చేసుకోండి. అత్తయ్య మీరైనా చెప్పండి. ఒక్కసారి క్షమించండి. మీ కొడుకుని ఆపండి ప్లీజ్. అమ్మ భూమి, ముఖ్యంగా నిన్ను మాత్రం అసలు క్షమించను. దీనంతటికీ కారణం నువ్వు. నిజం చెప్పకుండా ఆ అమ్మాయి నీ స్నేహితురాలని చెప్పి తీసుకొచ్చింది నువ్వు. రాఘవ ఆగరా, నీకు దండం పెడతాను, ఆపరా. సరే, ఆగమను వాణ్ణి. అనయ్య, రే రాఘవ ఆగరా. అదిగో నాన్న ఎప్పుడో చెప్పారు ఇంటికి వచ్చేస్తారంట. ఆపరా. రేపు అలేకే వాళ్ళ అమ్మ తీర్థయాత్రల నుంచి తిరిగి వస్తుంది. మా బిడ్డకు అన్యాయం చేసి సమాధానం చెప్పుకోలేక ఇంట్లో నుంచి పారిపోయారు వాళ్ళు అంటోంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా కొడుకు తప్పు చేశాడు, మొహం చూపించుకోలేక పెద్దవాళ్ళిద్దరూ పారిపోయారు అంటారు. ఆ మాటలన్నీ పడకూడదంటే అదే ఇంట్లో ఉంటాం. కానీ ఆ ఇంటితో కానీ ఆ ఇంట్లో ఉన్న మనుషులతో కానీ మాకు ఎలాంటి సంబంధం ఉండదు. ఇన్నాళ్ళు వెలగబెట్టిన పెద్దరికం చాలమ్మా. హాల్లో ఉన్న సోఫా లాగానో, గదిలో ఉన్న మంచం లాగానో, లేదా నడుస్తూ ఉన్న శవాల్లాగానో బ్రతికేస్తూ ఉంటాం. రా తులసి. లోకాల నేలగలవు, శోకాలు బాపగలవు. నేను కొలిచే ప్రతి జీవిలో కొలువుండగలవు. వేషాలు మార్చగలవు, మోసాలు చెయ్యగలవు. అభము శుభము ఎరుగనోళ్ళ బలి. గారు, ఎవరు నీకు మావయ్య? ఎవరిని పిలుస్తున్నావు మావయ్య అని? మాకు తెలియకుండా పెళ్లి చేసుకుని ఇప్పుడు ఇక్కడికి వచ్చి ధైర్యంగా మావయ్య అని పిలుస్తున్నావా?
వాడికి పెళ్ళై అప్పుడే 2 ఏళ్లు దాటింది. ఒకే భార్య, ఒకే భర్త. అదే నేను నమ్ముకున్న సిద్ధాంతం. అది మంచైనా చెడైనా ఆ పవిత్రతని గౌరవించాలి. నా జీవితానికి పునాది అదే. నేను రాఘవ్తో కలిసి కాపురం చెయ్యాలను లేదా ఏంటి కోడలు నవ్వాలను నేను ఈ పని చేయలేదు. ఒక ఆడపిల్లగా మెడలో తాళితో సుమంగలిగా చనిపోవాలనుకున్నాను. నా ఆఖరి కోరిక భూమికి చెప్పాను. ఆ రోజు మీకు చెప్పుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. అంతేకాని వయసు అయిపోయిన మిమ్మల్ని బాధ పెట్టాలనో రాఘవ పరువు తీయాలనో నాకు ఇంట్లో ఆశ్రయం ఇచ్చి నన్ను కూతుర్లో చూసుకున్న మీకు, నన్ను తోడబుట్టిన దానిలో ఆదరించిన భూమికి చెడ్డ పేరు తేవాలనో నేను ఈ పని చేయలేదు. ఇంతకు మించి మాట్లాడే అర్హత నాకు లేదని తెలుసు. కానీ మిమ్మల్ని క్షమాపణ మాత్రం అడగలేకపోతున్నాను. కనీసం 4 రోజుల్లో చనిపోతున్నాననే సానుభూతితో నన్ను క్షమించలేరా? చూడమ్మా, నీ గురించి మాకు తెలియకుండా ఉండుంటే, నువ్వు మా విషయంలో తప్పు చేసి ఉన్నా కూడా ఇలా మా ముందుకొచ్చి క్షమాపణ అడిగి ఉంటే ఒకవేళ క్షమించి ఉండేవాళ్ళమేమో. కానీ మాతోనే ఉంటూ మా మీద ప్రేమాభిమానాలు కురిపిస్తూ మా చేత ఇలాంటి ఆడపిల్ల అని ఏ తల్లిదండ్రులు కన్నారో అని అనిపించి మమ్మల్ని దగా చేసిన నిన్ను మేము ఎప్పటికీ క్షమించలేం. నువ్వు చెప్పినట్టే ఒక ఆడపిల్ల ఆఖరి కోరిక తీర్చలేకపోయాననే పాపం నాకు తగిలినా పర్వాలేదు. కానీ కళ్ళ ముందు ఇంకొక కోడలికి అన్యాయం చేశాననే నిందను మాత్రం నేను భరించలేను. వెళ్ళిపో ఇక్కడి నుంచి. మీకు నా పైన కోపం వస్తుందని తెలుసు. కానీ గుళ్ళో మీరు వాళ్ళతో ఉన్న మాటలు తెలుసుకున్న తర్వాత నేను ఉండలేకపోయాను. నేను కేవలం నువ్వేం చెప్పక్కర్లేదు. నా కళ్ళ ముందు నిలబడకు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. మావయ్య, నన్ను మావయ్య అని పిలవద్దని చెప్పానా? నిన్ను ఈ ఇంటి కోడలిగా నేను ఎప్పటికీ అంగీకరించను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను కేవలం పెళ్లి కోసమే రాఘవ్ నా మెళ్ళో తాళి కట్టాలని ఎప్పుడు ఆశపడలేదు. చనిపోయే ముందు ఒకరి భార్యగా సుమంగలిగా కన్ను మోయాలనేదే నా ఏకైక కోరిక. అందుకే ఇదంతా జరిగింది.
భూమి మాధవులందరూ పవిత్రమైన సంకల్పంతోనే మాకు సహాయం చేశారు. నాకదంతా బాగా తెలుసమ్మా. నాకు తెలిసిన విషయాలన్నీ మళ్ళీ మళ్ళీ చెప్పకో. నీ మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదు. పద తులసి. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, ఒగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదన, చేరదీయబోతే సాయమేమో